వ్యాప్తంగా యజ్ఞంలా P4 అమలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా. గౌరవ ముఖ్యమంత్రి సంకల్పమైన స్వర్ణాంధ్ర సాకారానికి పేదరికం లేని సమాజం కీలకమని, ఈ నేపథ్యంలో పేదలు అన్ని విధాలా ఎదిగేందుకు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం రాష్ట్రంలో యజ్ఞంలా అమలవుతుందని, జిల్లాలోనూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా అన్నారు. సోమవారం నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా కేసీపీ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి ముప్పాళ్లకు చెందిన P4 బంగారు కుటుంబ లబ్ధిదారులు కోట వెంకటరత్నం కుటుంబానికి ఆటో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా P4 కార్యక్రమం అమలవుతుందని, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 1,00,000 బంగారు కుటుంబాలు ఉన్నాయని, ఇప్పటికే 6,400 మంది మార్గదర్శులు ముందుకొచ్చారన్నారు. అవసరమైన వారికి వైద్య సేవలు, విద్యా సేవలు, నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలు, ఉద్యోగ అవకాశాలు ఇలా వివిధ మార్గాల్లో చేయందిస్తున్నామన్నారు. ముప్పాళ్లకు చెందిన బంగారు కుటుంబ సభ్యుడు రోజంతా కష్టపడి సంపాదించినంత ఆటో అద్దెకే సరిపోతుందని, అందుకే మార్గదర్శి ద్వారా ఆటోను సమకూర్చడం జరిగిందన్నారు. 60% మొత్తాన్ని కేసీపీ అందించిందని, మిగిలిన 40% మొత్తం బ్యాంకు రుణంగా అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే వెంకటరత్నం గుండె శస్త్రచికిత్సకు కూడా సాయం అందించడం జరిగిందన్నారు. ఎందరో పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు తాము కూడా మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలకు చేయూతనిస్తామని ముందుకొస్తుండడం ఆనందం కలిగిస్తుందన్నారు. సమాజం వెన్నుదన్నుతో ఎదిగాం, సమాజం ఎదుగుదలకు తమ వంతు భాగస్వామ్యం అందించాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, కేసీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి మధుసూదన్ రావు, సిబ్బంది, ఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.